మేము కాంప్రమైజ్ అయిపోతాం, మేము కేసు తీసేస్తాం, రాజు నన్ను క్షమించు ఇలాంటి మాట్లాడిన కేసు తీసేసింది అనుకో, ఆ కేసు లేదు కదా, ఇప్పుడు ఎంక్వైరీ ఎందుకు? అర్థమైందా మీకు? ఓకే, సో ఈ స్ట్రాటజీ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ రేపు కోర్టు మెట్లెక్కిన ఈ కేసు తెలుసు, అందరికీ తెలుసు, పిల్లడికి కూడా తెలుసు ఏమవుతుంది జడ్జిమెంట్. అవును. సో తీసవతల పడేస్తారు. అప్పుడు ఎట్లా కేసు ఓడిపోయింది అనే ఒక ఓటమి భారం కన్నా ముందే కేసు తీసేస్తాను, వాళ్ళని క్షమించాను అని ఒక బిల్డప్. అంటే హఠాత్తుగా ఆవిడకి ఒక హార్డ్ డిస్క్ చూడంగానే రాస్తోని మంచోడు, మస్తాన్ సాయి, శేఖర్ భాష నన్ను ఇలా చేస్తున్నారు ఎలా తెలిసింది? ఒకవేళ తెలిసే ఉండుంటే ఆ క్షమాపణ హార్డ్ డిస్క్ తీసుకున్న సరే, ఒక రోజుకో 2 రోజులకో కనీసం వారం రోజులకో చెప్పాలి కదా, కొన్ని నెల రోజులకైనా చెప్పాలి కదా, 3 నెలలు తర్వాత, అది కూడా మస్తాన్ సాయి అరెస్ట్ అయిపోయిన తర్వాత, అది కూడా ఈ వీడియో వచ్చిన తర్వాత. గమనించండి, పోలీస్ ఆఫీసర్తో ఆవిడ సన్నిహితంగా ఉన్న వీడియోలు వచ్చిన తర్వాతే ఆవిడ మీడియా ముందుకు వచ్చి నన్ను క్షమించండి, రాజ్ మంచోడు, ఇదే కదా నేను ఫస్ట్ నుంచి చెప్తుంది. అది రాజ్ మంచోడు అనే ఫస్ట్ నుంచి శేఖర్ భాష చెప్తున్నాను కదా. ఏ రోజు మస్తాన్ సాయి మంచోడు, మస్తాన్ సాయి నేను ఏ రోజు చెప్పలా. మస్తాన్ సాయికి డ్రగ్ అలవాటు ఉంది, ఈడికి డ్రగ్ అలవాటు ఉంది. కాకపోతే ఈడికి ఆయనకి తేడా అంటే ఈడి దీంతో పాటు బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది. ఎందుకంటే డబ్బు కోసం. మరి ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టర్గా చేస్తున్నావు, నేను ఒక ఆర్జీగా చేస్తున్నాను, ప్రతి ఒక్కరు వాళ్ళ జాబులు చేసుకుంటారు. మరి ఇవి ఏం చేస్తుంది డబ్బుల కోసం?